పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశంలో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు చేపట్టాల్సిన చర్యలను సూచించేందుకు ఏర్పాటు చేసిన కమిటీ ఈ నెల 7, 8 తేదీల్లో సమావేశం కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో జరిగే ఈ భేటీకి కమిటీ సభ్యులైన 5 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బ్యాంకు చైర్మన్లు, ఆర్బీఐ ఉన్నతాధికారులు, పలువురు కేంద్ర మంత్రులు, ఇతర సభ్యులు హాజరు కానుండగా నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించనున్నారు. పాత 500, 1000 రూపాయల నోట్లు రద్దు చేసిన తర్వాత నగదురహిత లావాదేవీలను ప్రోత్సహించే చర్యలు ముమ్మరం చేసిన కేంద్రం ఈ దిశలో చేపట్టాల్సిన మరిన్ని చర్యలను ఏర్పాటు చేసిన నగదురహిత లావాదేవీల ప్రోత్సాహక కమిటీ ఈ నెల 7, 8 తేదీల్లో తొలిసారి సమావేశం కానుంది. ఈ కమిటీ సమన్వయకర్త ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో జరిగే సమావేశంలో డిజిటల్ ఆర్థిక లావాదేవీలను నిర్వహించేందుకు ఎదురవుతున్న సవాళ్లు, వాటికి పరిష్కార మార్గాలపై తొలి భేటీలో చర్చ జరగనుంది. 5 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగడియా, సీఈఓ అమితాబ్ ఖాన్, ఇతర సభ్యులు పాల్గొనే ఈ భేటీలో డిజిటల్ లావాదేవీల్లో అంతర్జాతీయంగా అనుసరిస్తున్న విధి విధానాలను పరిశీలించి భారత్లో ప్రాథమికంగా డిజిటల్ ఆర్థిక వ్యవస్థను తీసుకొచ్చేందుకు ఏ విధానాలు అనుసరించాలనే అంశంపై కేంద్రానికి సలహా ఇస్తుంది. వివిధ డెబిట్, క్రెడిట్, రూపే కార్డులు సహా వ్యాలెట్లు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ సహా బ్యాంకుల యాప్లతో డిజిటల్ లావాదేవీలను ఏడాదిలోగా పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మార్గసూచి సిద్ధం చేయనున్న కమిటీ ఈ దిశలో తొలి భేటీలో మంతనాలు సాగించనుంది. నగదురహిత ఆర్థిక వ్యవస్థ పట్ల ప్రజలను చైతన్యం చేయడం సహా ఈ విధానంలో కలిగే ప్రయోజనాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించనుంది. రాష్ట్రాల్లోని కార్యనిర్వాహక విభాగాలు డిజిటల్ విధానాన్ని అందిపుచ్చుకునేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించనున్న కమిటీ ఈ విధానంలో ఎదురయ్యే సవాళ్లు సహా పరిష్కారాలపై కూడా సమాలోచనలు జరపనున్నట్టు గత రాత్రి బ్యాంకర్లు, ఆర్బీఐ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో చంద్రబాబు తెలిపారు. డిజిటల్ పద్ధతిన నగదురహిత లావాదేవీలు ప్రోత్సహించేందుకు క్యాష్ హ్యాండ్లింగ్ ఛార్జీలు రద్దు చేయాలని చంద్రబాబు బ్యాంకర్లకు సూచించగా అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని బ్యాంకర్లు తెలిపారు.